డాక్టర్ దయ్యం. ఊరిలో అందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. ఆ ఊరిలో ఎక్కడా ఒక్క చిన్న హాస్పిటల్ కూడా ఉండదు. ఎవరికైనా బాగోకపోతే అందరూ వేరే ఊరు వెళ్లి చూపించుకుంటూ ఉంటారు. దానితో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని ఊర్లో అందరూ చాలా ప్రశాంతంగా, వాళ్ళకేమైనా దెబ్బలు తగిలినా, ఆరోగ్యం బాగోకపోయినా, ఏదైనా సరే వాళ్ళకి తెలిసిన ఇంటి చిట్కాలతోనే దెబ్బలను, ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటూ ఉంటారు. కాని అందరూ పేదవాళ్లవ్వడంతో కష్టపడుతూనే ఉంటారు. అలాంటి ఆ ఊరిలోకి ఒక దయ్యం వస్తుంది. అది అక్కడెక్కడా కూడా హాస్పిటల్ లేకపోవడంతో, తాను డాక్టర్ చదువుకోవడంతో ఆ ఊర్లోని క్లినిక్ పెడుతుంది. కాని ఎవ్వరూ తన దగ్గరికి వెళ్లి చూపించుకోరు. తనని చూసి చాలా భయపడి ఆ వైపే వెళ్లడం మానేస్తారు. దయ్యం తన మనసులో, ఏంటి అసలు ఎవ్వరూ నా క్లినిక్కి రావట్లేదు, నన్ను చూసి భయపడుతున్నారేమో, అయినా నేనేం చేస్తాను, ఎవరో ఒకరు రాకుండా ఉంటారా, చూస్తాను ఎప్పటి వరకు రాకుండా ఉంటారో, అయినా నేను వాళ్ళ కోసమే కదా ఈ క్లినిక్ పెట్టింది అని అనుకుంటుంది. ఊరిలో అందరూ ఉదయాన్నే ఎవరి పనికి వాళ్ళు వెళ్లిపోతారు. మహిగ్రద్ద కొంచెం నీరసంగా ఉంటుంది. అయినా కాని చిచ్చుకాకితో కలిసి పనికి వెళ్తూ ఉంటుంది. ఏంటి మహి అలా నీరసంగా ఉన్నావు? ఏమో చిచ్చు, బాగా నీరసంగా ఉంది. అవునా, మరి హాస్పిటల్కి వెళ్ళలేకపోయావా? అంత దూరం వెళ్ళి డబ్బులు పెట్టుకునేంత ఉందా నాకు? అవునవునులే, పోనీ ఊర్లో ఒక దయ్యం క్లినిక్ పెట్టిందంట కదా, అక్కడికి వెళ్ళవలసింది. చాలే, తను ఎలా చూస్తుందో ఏంటో, లేడిపోనిది, జాగ్రత్తగా ఉండాలి. సరేలే, మనమిద్దరం కలిసి వెళ్దామా? ఎందుకు లేచిచ్చు? నాకు కూడా భయంగానే ఉంది, కానీ నీరసంతో ఎలా ఉంటావు? పద. చిచ్చుకాకి మహిగ్రద్దని ఒప్పించి ఆ దయ్యం క్లినిక్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇద్దరికీ భయంగానే ఉంటుంది. చిచ్చు, నీకు భయం వేసి నన్నొక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోవద్దు. సరే మహి, నువ్వేం కంగారు పడుకో, నన్ను వదిలేసి నువ్వెళ్ళిపోవద్దు. సరే చిచ్చు, ఆ దయ్యం ఎలా చూస్తుందో ఏంటో. బాగా చూడనట్టు అనిపిస్తే వెంటనే వచ్చేద్దాంలే. అలాగే, మనమే ధైర్యం చేసి మొదటిగా ఆ క్లినిక్కి వెళ్తున్నామేమో. అలా ఇద్దరూ క్లినిక్కి వెళ్తారు. దయ్యం వాళ్ళని చూసి చాలా ఆనందపడుతుంది. ఇద్దరిని తీసుకుని వెళ్తుంది. కూర్చోబెట్టి చాలా బాగా మాట్లాడుతుంది. మహిగ్రద్దని చూస్తుంది. తనకి ఇంజెక్షన్ అలాగే మందులు అవి ఇస్తుంది. చెప్పండి, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందండి, తగ్గింది. అయితే ఈ డాక్టర్ గారు బాగా చూస్తున్నారన్నమాట. నన్ను చూసి భయపడి అసలు ఎవరు రావట్లేదు, మీరే రావడం. ఇకపై వస్తారులేండి, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, వైద్యం కూడా బాగా చేస్తున్నారు. దయ్యం చాలా ఆనందపడుతుంది. మహిగ్రద్ద, చిచ్చుకాకి ఇద్దరూ ఆ హాస్పిటల్కి వెళ్లడం చూసిన వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్కి వెళ్లడానికని ధైర్యం చేస్తారు. అప్పట్నుండి ఆ హాస్పిటల్కి పక్షులందరూ వెళ్తూ ఉంటారు. దయ్యం చాలా బాగా వైద్యం చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. దయ్యం తన మనసులో, నాకెందుకో ఈ పక్షుల్ని చూస్తుంటే తినాలని అనిపిస్తుంది, కానీ ఎలా? నేనిలా ఎవరినైనా చంపానని తెలిసిందంటే ఈ ఊర్లో ఉండడం అవ్వదు, ఎవరికి తెలియకుండా తినాలి. ఈ రోజుట్టుండి ఎవరైనా రాత్రి సమయంలో వస్తే వాళ్ళని తృప్తిగా తింటాను అని అనుకుంటుంది. అలా దయ్యం ఆ రోజు రాత్రి ఎవరు తన క్లినిక్కి వస్తారోనని చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కుహుబాతు వస్తుంది. దయ్యం చాలా ఆనందపడుతుంది. కుహుబాతుకి వైద్యం చేస్తూ ఉంటుంది. నాకు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు కదండీ? అస్సలింకా ఏ ఇబ్బంది ఉండదు, ఎలాగో చంపేస్తాను కదా. చంపేస్తారా? ఏం చంపేస్తారండి? అయినా ఎందుకు? నాకు బాగా ఆకలిగా ఉంది. అయ్యో, మీరు డాక్టర్ కదా, తినడానికి తిండి కూడా లేదా? పోనీ నేను తీసుకొని రానా అండి? వద్దు, నిన్నే తింటాను కదా, ఆకలి తీరిపోతుంది. ఏంటి, నన్ను తింటారా? అమ్మో, వద్దు వద్దు, నన్ను వదిలేయండి. కుహుబాతు ఎంత బ్రతిమలాడినా కాని పట్టించుకోకుండా దయ్యం తనని ఘోరంగా చంపేస్తుంది. చాలా ఆనందపడుతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. ఆ తర్వాత రోజు ఊరిలో అంతా మామూలుగానే ఉంటుంది. దయ్యం క్లినిక్కి ఎవరొచ్చినా కాని తనకి వాళ్ళని తినాలనే అనిపిస్తూ ఉంటుంది. అలానే ఒకరోజు రాత్రి చోటు చిలుకకి బాగోక దయ్యం క్లినిక్కి వస్తుంది. డాక్టర్ గారు, మీరు చాలా బాగా చూస్తున్నారని ఊర్లో వాళ్ళందరూ అంటున్నారు. ఏదో వాళ్ళ అభిమానం అంతే.
డాక్టర్ గారు, ఈ సమయంలో వచ్చి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా? లేదు, సరైన సమయానికే వచ్చావు. నాకు కూడా ఇప్పుడే ఆకలేస్తుంది. సరే, భోజనం చేసి వస్తారా అండి? అప్పటి వరకు కూర్చుంటాను. ఈ రోజు నాకు ఆహారం నువ్వే. చోటు చిలుక చాలా భయపడిపోతుంది. పారిపోవాలని అనుకుంటుంది. అప్పుడే దయ్యం చోటు చిలుకని పట్టేసుకుంటుంది. దయ్యం చోటు చిలుకని చంపేస్తుంది. చాలా ఆనందంగా తనని తినేస్తుంది. దయ్యం తన మనసులో, నా ఆకలి తీరడానికి ఈ పక్షులు బానే పనికొస్తున్నాయి. వీటిని తినడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళే ఆరోగ్యం కోసం వచ్చి నాకు ఆహారం అయిపోతున్నారు అని అనుకుంటుంది. అలా ఆ రోజు కూడా గడుస్తుంది. దయ్యం తన క్లినిక్కి రాత్రి సమయంలో ఎవరు వెళ్తే వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. అలా ఊరిలో కొందరు చనిపోతారు. ఊర్లో కొందరు పక్షులు కనిపించకపోవడం అందరూ గమనిస్తారు. ఒకరోజు తుని పిచ్చుక, మహిగ్రద్ద, చిచ్చుకాకి, లూసి పావురం ఊర్లో వాళ్ళందరూ కలుస్తారు. మన ఊరిలో వాళ్ళు కొందరు కనిపించట్లేదు. అవును తుని, కొన్ని రోజుల నుండి కుహు కనిపించట్లేదు. అవునవును, చోటు కూడా కనిపించట్లేదు. అవును, ఇలా కనిపించకపోవడానికి కారణమేమిటి? అవును, ఎక్కడికైనా వెళ్లారంటే తెలిసేది కదా, కానీ ఏదో జరుగుతుంది. అవును తుని, ఇప్పుడేం చేద్దాం? వాళ్ళెక్కడికి వెళ్లారు అని మనం ఏదో ఒకటి తెలుసుకోవాలి. అయినా ఏమై ఉంటుంది? అలా అందరూ ఆలోచించుకుంటూ ఉంటారు. అందరికీ దయ్యం డాక్టర్ పైనే అనుమానం వస్తుంది. కాని కాదేమోనని అనుకుంటూ ఉంటారు. నాకెందుకో ఈ ఊర్లోకి కొత్తగా వచ్చిన ఆ దయ్యం డాక్టర్ మీదే అనుమానంగా ఉంది. నాక్కూడా అలానే ఉంది లూసీ. కానీ ఆ డాక్టర్ చాలా బాగా మాట్లాడుతుంది. నాక్కూడా చిన్న అనుమానం ఉంది. అవును, నిజమే మహి. కానీ ఈ మధ్య ఆవిడ దగ్గర చూయించుకోవడానికి చాలా మంది వెళ్తున్నారు. అలా ఏమీ అనిపించట్లేదు. ఒకవేళ ఆవిడే అయితే అందరికీ ప్రమాదమే. సరే సరే, ఒకసారి మనం ఒక రాయి వేసి చూద్దాం. ఆవిడ మంచిదో కాదో తెలిసిపోతుంది. అంటే ఏం చేద్దామని నువ్వనేది? తుని పిచ్చుక బాగా ఆలోచించుకుంటుంది. అప్పుడే తనకొక మంచి ఆలోచన వస్తుంది. ఈరోజు రాత్రికి మనలో ఒకరు దయ్యం డాక్టర్ దగ్గరికి ఆరోగ్యం బాగాలేదని వెళ్దాం. అప్పుడేం జరుగుతుందో చూద్దాం. కానీ ఎవరు వెళ్తారు? లూసీ, నువ్వు వెళ్తావా? సరే తుని, అలాగే నేను వెళ్తాను. అలా అందరూ నిర్ణయించుకుంటారు. ఆ రోజు రాత్రవుతుంది. అందరూ క్లినిక్ దగ్గరికి వెళ్తారు. అందరూ దాక్కుంటారు. లూసీ పావురం దయ్యం దగ్గరికి వెళ్తుంది. దయ్యం చాలా ఆనందంగా తనకి వైద్యం చేస్తుంది. అంతా బాగానే ఉంటుంది. మీరు వైద్యం బాగా చేస్తున్నారు, ఇంక నేను వెళ్తాను. ఎక్కడికెళ్తావు? నేను వెళ్ళనివ్వాలిగా. ఈరోజు నువ్వేనా ఆహారం? ఏంటి నువ్వనేది? దయ్యం లూసీ పావురాన్ని చంపడానికని వస్తుంది. అప్పుడే తను గట్టిగా అరుస్తుంది. దానితో తుని పిచ్చుక వాళ్ళందరూ దయ్యం దగ్గరికి వెళ్తారు. తను ఆశ్చర్యపోతుంది. అంటే ఇన్ని రోజులు ఊర్లో వాళ్ళు కనిపించకుండా పోవడానికి నువ్వేనా కారణం? నేను కాదు, నాకు తెలియదు. నిజం చెప్పు, లేదంటే నేనే వాళ్ళని చంపేసి తిన్నాను. అలా చెప్పి దయ్యం పారిపోవడానికని ప్రయత్నిస్తుంది. ఇంతలో అందరూ తనని పట్టేసుకుంటారు. అక్కడే కట్టేస్తారు. కరెంట్ షాక్ పెడతారు. అంతే, దయ్యం గట్టిగా అరుస్తూ వాళ్ళని బ్రతిమలాడుతుంది. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ఎవరిని తినను, నన్ను వదిలేయండి. దయ్యం వెంటనే అక్కడ్నుండి భయపడి పారిపోతుంది. దానితో ఊరిలో వాళ్ళందరూ చాలా ఆనందపడతారు. తుని పిచ్చుక చాలా పేదది. తనకొక సొంత ఇల్లు కూడా ఉండదు. రోజూ చాలా కష్టపడి పనులు చేసుకుని ఆ డబ్బులతో చిచ్చుకాకి వాళ్ళ దగ్గర ఒక అద్దె ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. అలా బుజ్జి పిచ్చుకని కూడా ఆ డబ్బులతోనే చదివిస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. తుని పిచ్చుక పని కూడా పెరుగుతూ ఉంటుంది. కాని తనకొచ్చే డబ్బులు సరిపోకుండా ఉంటాయి. అద్దెలు కట్టలేక, ఇంటిని గడపలేక తుని పిచ్చుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలో ఒకరోజు బుజ్జి పిచ్చుక ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడే తన దగ్గరున్న డబ్బులన్నీ బుజ్జి పిచ్చుక వైద్యానికి ఖర్చయిపోతాయి. అలా కొన్ని రోజులకి బుజ్జి పిచ్చుక ఆరోగ్యం బాగవుతుంది. కాని అద్దెకి వాటికి డబ్బులివ్వని పరిస్థితిలో ఉంటుంది. ఇక చలికాలం మొదలవుతుంది. తుని పిచ్చుక రోజూ ఆ చలిలోనే డబ్బుల కోసం పనికి వెళ్తూ అద్దె డబ్బులు ఎప్పుడు అడుగుతారోనని చాలా భయపడుతూ ఉంటుంది. తనకి రోజువారీ వచ్చిన డబ్బులతో ఆనందంగా ఉంటుంది. తుని పిచ్చుక ఉదయాన్నే లేచి ఆ చలిలో పని చేసుకుంటూ ఉంటుంది.
తుని పిచ్చుక తన మనసులో, అమ్మో, ఈ మంచేంటి ఇంతగా కురుస్తుంది? ఈ చలిలో పనికి వెళ్ళలేకపోతున్నాను. అలా అని ఇంట్లోనే ఉంటే ఈ చిచ్చుకారు అద్దె డబ్బుల కోసం వస్తే నేనేమైపోతాను? ఆవిడికి అసలే కోపం ఎక్కువ, అస్సలు ఊరుకోరు. ఇప్పుడు ఆ డబ్బులు అడిగినా కాని అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. ఏం చెయ్యాలో ఏంటో అని తుని పిచ్చుక వెంటనే పని చేసుకుని పొలానికి వెళ్ళడానికని సిద్ధమవుతుంది. ఇంతలో బుజ్జి పిచ్చుక లేస్తుంది. బుజ్జి, నేను పనికి వెళ్తున్నాను. బయట చలిగా ఉంది. ఎలాగో స్కూలు అది లేదు కదా, ఇంట్లోనే ఉండు. సరేనమ్మా, కానీ ఎందుకు అప్పుడే ఇంటి కంగారుగా పొలానికి వెళ్ళడం? ఏం లేదు బుజ్జి, ఇప్పుడు కాసేపట్లో చిచ్చుగారు అద్దె కోసం వస్తారు. అందుకే తొందరగా పనికి వెళ్ళిపోతున్నాను. ఆవిడేమైనా అంటారేమో. పనికి వెళ్ళిపోయానని చెప్పు, అంతే. ఇక తుని పిచ్చుక పనికి వెళ్ళిపోతుంది. బుజ్జి పిచ్చుక ఇంట్లోనే ఉంటుంది. కాసేపటికి చిచ్చుకాకి ఇంటికొస్తుంది. బుజ్జి పిచ్చుక బయటికి వస్తుంది. బుజ్జి, మీ అమ్మేది ఎక్కడుంది? పనికి వెళ్ళిందండి. ఏంటి, ఈరోజు తొందరగా వెళ్ళిందా? అవునండి, ఏదో పని ఉందంట. అలాగే, అయితే నేను వెళ్తాను. తనొచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అలా చెప్పి చిచ్చుకాకి వెళ్ళిపోతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక హమ్మయ్య అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. చిచ్చుకాకి తన మనసులో, నేనొస్తానని తెలిసే కావాలని పనికి వెళ్ళిపోయి ఉంటుంది. రేపు ఉదయాన్నే వీళ్ళ పని చెబుతాను. 2 నెలల నుండి అద్దె లేదు. అడిగితే రేపు ఎల్లుండు అని అంటున్నారు. ఈ చలిలో నేను తిరిగేలా చేస్తున్నారు అని అనుకుంటూ చిచ్చుకాకి కోపంగా వెళ్ళిపోతుంది. సాయంత్రం అవుతుంది. తుని పిచ్చుక ఇంటికొస్తుంది. బుజ్జి పిచ్చుక జరిగిందంతా వాళ్ళమ్మతో చెబుతుంది. తుని పిచ్చుక మాత్రం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. సరే బుజ్జి, నేను చూస్తానులే. అసలు అప్పు తీర్చడానికి డబ్బులే ఉండట్లేదు. ఇంకా ఎన్ని రోజులమ్మా? ఆవిడ రోజు తిరిగేలా ఉన్నారు. ఏం చేస్తాం బుజ్జి, నేను కూడా అద్దె కట్టకపోవడం తప్పే, కాని డబ్బులు లేనిదిని ఏం చేస్తాం? అవును, కానీ ఇప్పుడెలా? ఒక సొంతిల్లుండుంటే సరిపోయేది. ఈ అప్పులు లేక పనికి వెళ్ళి వచ్చిన డబ్బులు చాలా వరకు అద్దెలకైపోతున్నాయి. అదే ఇల్లుండుంటే డబ్బులు మిగిలేవి మనకి. అలా తుని పిచ్చుక చాలా బాధపడుతుంది. బుజ్జి పిచ్చుక ఓదార్చుతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. ఇక తరువాతి రోజు ఉదయాన్నే తుని పిచ్చుక మళ్ళీ తొందరగా లేచి రెడీ అవుతుంది. పనికి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుని వచ్చి తలుపు తీస్తుంది. అంతే, ఎదురుగా చిచ్చుకాకి ఉంటుంది. పోనీలే తుని, ఈ రోజైనా నువ్వు ఇంట్లో ఉండగానే వచ్చాను. ఆ చిచ్చుగారు, ఇంత చలిలో వచ్చేశారా? చలి తగ్గితే నువ్వు దొరకవు కదా తుని, అందుకే వచ్చాను. అద్దె డబ్బులు ఇచ్చేయి తుని, నేనెళ్ళిపోతాను. చిచ్చుగారు, డబ్బులు ఇంకా అందలేదండి. ఎప్పుడు అందుతాయి తుని? 2 నెలలుగా ఇదే మాట చెబుతున్నావు. అలా కాదండి, పనికి వెళ్ళినా వచ్చిన డబ్బులు ఇంట్లోకి సరిపోతున్నాయి. అలా అని అద్దె కట్టకుండా ఉంటావా? చిచ్చుకాకి తుని పిచ్చుక మీద చాలా కోప్పడుతుంది. తనకేం చేయాలో అస్సలు అర్థమవ్వదు. బాధపడుతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక భయంతో చూస్తూ ఉంటుంది. చిచ్చుగారు, కొన్ని రోజులు గడువివ్వండి. నేనేమివ్వను. ఇప్పుడే నువ్వు ఇల్లు ఖాళీ చెయ్యి. అలా కాదండి, కొన్ని రోజులు. ఇంక చాలు, రూపాయి కూడా చేతిలో లేనిది ఇంక నువ్వేమిస్తావు? అలా చిచ్చుకాకి తుని పిచ్చుకని మాటలంటూ ఉంటుంది. మొత్తానికి ఇల్లు ఖాళీ చేయిస్తుంది. ఆ చలిలో ఏం చెయ్యాలి, ఎక్కడికెళ్లాలని తుని పిచ్చుకకి అస్సలు అర్థమవ్వదు. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తన ఇంటికి తాళం వేసేస్తుంది. తుని పిచ్చుక ఆ చలిలో బుజ్జి పిచ్చుకని తీసుకుని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఎలా ఉందాం? ఏమో బుజ్జి, నాకు కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు. ఈ చలిలో ఎక్కడికి వెళ్ళగలం? అవునమ్మా, నాకు కూడా చాలా చలిగా ఉంది, ఉండలేకపోతున్నాను. ఎక్కడైనా ఒక చెట్టు దగ్గర ఆగుదాం బుజ్జి. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కింద కూర్చుంటారు. మంచు బాగా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. వేరే ఏమైనా ఇల్లు చూసుకుందామా? అదే ఆలోచిస్తున్నాను బుజ్జి. ఇప్పుడు అద్దె కట్టకి బయటికి పొమ్మన్నారు. ఇప్పుడు ఇంకొకరి ఇంటికి వెళ్ళినా ఏదో ఒకరోజు ఇదే పరిస్థితి కదా. అవును, కానీ మంచు బాగా ఎక్కువగా కురుస్తుంది. అవును బుజ్జి, ఇలా అయితే రాత్రికి ఎక్కడుండాలో ఏంటో. సరే పద,
అడవి వైపుకు వెళ్దాం. అలా ఇద్దరూ కలిసి అడవి వైపుకు వెళ్తూ ఆ చలికి బాగా వణుకుతూ ఉంటారు. అలా చాలా సమయం గడుస్తుంది. అప్పుడే ఆ వైపుగా ఒక పెద్ద పుచ్చకాయ తోట కనిపిస్తుంది. బుజ్జి, అక్కడ పుచ్చకాయ తోట ఉంది, అక్కడుండి చూద్దాం, చలి తగ్గుతుందేమో. సరేనమ్మా, చాలా ఆకలిగా కూడా ఉంది. అవును బుజ్జి, నిజమే. నువ్వు అస్సలేమీ తినలేదు కదా? అవును, పద, అక్కడ చలి తగ్గుతుందేమో చూద్దాం. అలా ఇద్దరు వెళ్లి ఆ పుచ్చకాయ తోటలో కూర్చుంటారు. అప్పుడే ఆకలికి ఒక పుచ్చకాయ కోసుకుని తింటారు. అప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా అనిపిస్తుంది. కాని తుని పిచ్చుకకి మాత్రం రాత్రికి ఎక్కడ ఉండాలి అనేది ఏమీ అర్థమవ్వదు. తుని పిచ్చుక తన మనసులో, ఇలా ఎంత దూరం నడిచినా నడుస్తూనే ఉండాలే కాని ఒక్క ఇల్లు మాత్రం కూడా దొరకదు. ఈ చలిలో బుజ్జిని తిప్పితే తన ఆరోగ్యం పాడవుతుంది. నేనే వెళ్ళి ఏమైనా ఉండడానికి దొరుకుతుందేమో చూస్తాను. అసలే సాయంత్రం అవ్వబోతుంది అని అనుకుంటూ బుజ్జి పిచ్చుకతో చెప్పి తుని పిచ్చుక అలా వెళ్తూ ఉంటుంది. ఆ చలిలోనే వెతుకుతూ ఉంటుంది. కాని ఎక్కడా ఏమీ కనిపించదు. అంతా మంచు మాత్రమే ఉంటుంది. దానితో తనకి భయం మొదలవుతుంది. తుని పిచ్చుక తిరిగి వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే తానున్న తోటలోనే ఒక పెద్ద పుచ్చకాయ కనిపిస్తుంది. తుని పిచ్చుక తన మనసులో, అబ్బా, ఎంత పెద్ద పుచ్చకాయ ఉందో! అవును, ఈ పుచ్చకాయ చాలా పెద్దదిగా ఉంది కదా, దీనినొక ఇల్లుగా చేసుకుంటే సరిపోతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. కాని అవుతుందో లేదో తెలియదు. కాకపోతే ఇప్పుడుండడానికి ఒక ఇల్లు కావాలి, అంతే అని అనుకుని తుని పిచ్చుక వెంటనే బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్లి ఆ పుచ్చకాయ దగ్గరికి తీసుకొనొస్తుంది. అది చూసిన బుజ్జి పిచ్చుక ఆశ్చర్యపోతుంది. అమ్మా, ఇంత పెద్ద పుచ్చకాయ ఏంటి? దీనిలోనే బుజ్జి మనం ఉండబోతున్నాం. దీంట్లోనా? ఇలా ఉంటాం? కంగారు పడుకు బుజ్జి, దీనికి చిన్న కన్నం పెట్టి లోపల గుజ్జంతా తీసేస్తాను. దానిలో తడి ఉండకుండా చెక్కలు వేస్తాను. అలా చెప్పి తుని పిచ్చుక పుచ్చకాయను కోసి దానిలో ఉన్న గుజ్జంతా తీసేస్తుంది. దానితో అంతా ఒక ఇల్లులా ఉంటుంది. దానిలో కొన్ని చెక్కలు వేస్తుంది. తుని పిచ్చుక తన తెలివితో ఆ పుచ్చకాయని ఒక ఇల్లులా మార్చేస్తుంది. చలి మొదలవుతుంది. తుని పిచ్చుక పని పూర్తవుతుంది. అమ్మా, ఇల్లు చాలా బాగుంది. బుజ్జి, ఇకపై ఇదే మన ఇల్లు, సొంత ఇల్లు. అలా ఇద్దరు ఆ పుచ్చకాయ ఇంట్లోకి వెళ్తారు. చాలా బాగుంటుంది. దానితో వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండదు.